మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో టైగర్ ష్రాఫ్ నటించినటువంటి భాగి 4 ఎలా ఉంది తెలుసుకుందామా. నంబర్ 1, యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హెవీ యాక్షన్ సీన్స్ లో అతని స్టంట్స్ వావ్ అనిపిస్తాయి. అలీషా క్యారెక్టర్ లో నటించినటువంటి హార్నాజ్ కౌర్ నచ్చేస్తారు. ఆమె చూపించినటువంటి షేడ్స్ కూడా మెప్పిస్తాయి. నంబర్ 2, సంజయ్ దత్ కు మంచి స్కోప్ ఉన్నటువంటి రోల్ లభించింది. ఆయన లుక్స్, యాక్షన్ అవి కూడా ఆకట్టుకుంటాయి. సోనం బాజ్వా పర్వాలేదు అనిపిస్తారు. సో యాక్షన్ సీక్వెన్స్లు హెవీగా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది. సో ఫైనలీ చెప్పాలంటే నంబర్ 3, యాక్షన్ రివెంజ్ డ్రామాలో కోర్ పాయింట్ బాగుండాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో హాలిసినేషన్ అనేటువంటి ఒక పాయింట్ ఎందుకుందో కొంతమంది ప్రేక్షకులకు అర్థం కాకపోవడం, మంచి యాక్టర్లు ఉన్నా కూడా వారికి ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ కొంతమేర మెప్పించకపోవడం, కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి, ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా పెద్దగా మెప్పించకపోవటం, హెవీ యాక్షన్ డోస్ మాత్రమే ఒక్క లవ్ ట్రాక్ తో మాత్రమే నెట్టుకు రావాల్సి వచ్చిందా అన్నదే కొంచెం బెడిసికొట్టిన ప్రయత్నంగా అనిపిస్తుంది. సో ఫైనలీ భాగి 4 ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా, బట్ ఇంకాస్త మెప్పించగలుగుంటే బాగున్నాం. యాక్షన్ మూవీ లవర్స్ అయితే కనుక కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. ఆర్జే సునీత రేటింగ్ 2 stars.